అందరికీ ఉదయకాల శుభాలను తెలియజేసిన అందరికీ వందనాలు. మరి రీతిగా మరి దేవుని యొక్క కృపలో మనమందరము బలపడేలాగా దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ముందుగా ఆ దేవత దేవుని పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు తెలియజేసుకుంటూ మరి నేటి ఉదయకాలంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని దైవికమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రియులారా మనందరము కూడా మరి ముందుకు కొనసాగించబడదాం. మరి దైవికంగా నేటి యొక్క పరిశుద్ధ సమయమునందు పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి సువార్తికుడు పరిశుద్ధుడైన మత్తయి రాసిన మత్తయి సువార్తల నుంచి 17వ అధ్యాయము 20వ వచనాన్ని మనమందరము కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్న మాట, మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్న యెడల ఆ కొండను చూచి అక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పి యేసుక్రీస్తు వారు మనకి బోధించిన ఒక గొప్ప మాట. దీన్ని ఈరోజు మన జీవితంలో ఉదయకాలమున దైవికంగా మనమందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మన జీవితంలో కొన్నిసార్లు సమస్యలు మరి ఆ పర్వతాలంత పెద్దవిగా ఉంటాయి కదా. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఆవగింజంత విశ్వాసం వల్ల ఇక్కడ ఉన్న ఈ కొండను అక్కడికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది అని చెప్పేసేసి యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటల్లో మనం గమనిద్దాం. మన జీవితంలో కూడా సమస్యలు కొండల లాంటివి, పర్వతాల లాంటివిగా పెద్దవిగా మన జీవితాల్లో కనిపిస్తాయి. నా వల్ల ఈ కార్యము జరగదు, లేక పరీక్షల కాలంలో ఈ పరీక్షలు నేను పాస్ అవ్వను, నేను పాస్ అవ్వటం సాధ్యమేనా అని చాలామంది వారి జీవితాలలో మరి ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. మరి అంతేకాదు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయా అని ఒక ఆలోచన కలిగి ఉంటారు. రేపటి నా భవిష్యత్తు ఎలా ఉంటుందా అని చెప్పి ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఇటువంటి ప్రశ్నలు మన జీవితాలలో ప్రతిదినము అనునిత్యము కూడా మనను వెంటాడుతూ ఉంటాయి. మరి మనం ఈ సమస్యలు అనే ఈ కొండలు లేక ఈ పర్వతాలు వైపు చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే మన హృదయాలకు ఆందోళన కలుగుతుంది, భయపడుతూ ఉంటాం, రేపటి దినం గురించి భయపడుతూ ఉంటాం. కానీ ఆ పర్వతాల కంటే, ఆ కొండల కంటే శక్తివంతుడైన దేవుని వైపు చూసినప్పుడు మానవ జీవితంలో, మనందరి జీవితంలో ధైర్యము కలుగుతుంది. మన సమస్యల కొండల వంటివి కావచ్చు, కానీ ఆ కొండల కంటే కూడా శక్తివంతుడు అయిన దేవుని వైపు చూసినప్పుడు మన జీవితాలలో మనకు ధైర్యం కలుగుతుంది. ఇలారా ఈరోజు మనం దీని గురించి ఇంకా బాగా అర్థం చేసుకోగలిగితే, ఒక ఊరిలో ఒక గ్రామములో మరి వర్షాలు పడక కరువు మరి ఆ ఊరిని చుట్టుముట్టినప్పుడు ఆ గ్రామస్తులందరూ ఒక చోట కూడుకొని కలిసి వారందరూ అన్నారంట, మనము ఈ పర్వతం మీదకు వెళ్దాం, మన దగ్గర ఉన్న కొండ దగ్గరకు వెళ్ళి ఆ కొండ మీద కలిసిపోయి అందరము కూడా వర్షాల కోసం ప్రార్థన చేయాలని చెప్పేసి తీర్మానించుకొని దగ్గరలో ఉన్న ఒక కొండపైకి అందరూ వెళ్ళారు. కానీ వారిలోనే ఒక చిన్న పిల్లవాడు మాత్రము వెళ్తూ అంట తనతో పాటు ఒక చిన్న గొడుగును తీసుకొని వెళ్తున్నాడంట. అక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ, పెద్దవాళ్ళందరూ కూడా అతన్ని చూసి నవ్వుతూ, అబ్బాయ్ ఆకాశంలో మబ్బులే లేవురా, భయంకరమైన ఎండగా వస్తుంది, గొడుగెందుకురా తెచ్చావు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ చిన్న పిల్లవాడు అంటున్నాడంట అమాయకంగా, మనం వర్షం కోసం కదా ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం తాత, మనం వెళ్తుంది ఎందుకు? వర్షం కోసం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. మరి దేవుడు వర్షం ఇస్తాడని నాకు నమ్మకం ఉంది, మరి వర్షం పడితే తడుస్తాం కదా. మనం ప్రార్థన చేస్తుంది వర్షం కోసం, దేవుడు మన ప్రార్థన మేము చేయంగానే దేవుడు ఖచ్చితంగా వర్షాన్ని కురిపిస్తాడు. మరి వర్షం పడ్డప్పుడు వర్షంలో నేను తడవకుండా ఉండాలి కాదు, కనుక నేనేం చేస్తున్నాను, నాతో పాటు వర్షం పడుతుందో నమ్మకం నాకుంది కాబట్టి నాతో పాటు ఈ గొడుగు నేను తడవకుండా ఉండాలని తెచ్చుకుంటున్నాను తాత అని చెప్పేసేసి వారందరికీ చెప్పాడంట. అని ఆ సమాధానం ఆ బాలుడు చెప్పినప్పుడు ఆ బాలుడుకున్న ఆ యొక్క ఆవగింజంత నమ్మకము మరి అతనికి
గొప్ప దీవెనకరంగా మారుతుందంట. కానీ ఇది ఎంత గొప్పదంటే అతని జీవితంలో మనం అర్థం చేసుకోవాలి. అతను నమ్ముతున్నాడు ప్రార్థన ఫలిస్తుంది, మన ప్రార్థన ఫలిస్తుంది. మేమందరం కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం, ఖచ్చితంగా దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడని నమ్మకం మాకుంది, మా ప్రార్థన దేవుడు వింటాడు అని చెప్పేసేసి మరి అతను ముందే సిద్ధపడి ఉన్నాడన్న ఒక విషయాన్ని ఈరోజు మన జీవితాల్లో జ్ఞాపకం చేస్తాం. ఆ బాలుడు ముందే సిద్ధపడ్డాడు. ఎస్, మా ప్రార్థన దేవుడు వింటాడు, ఖచ్చితంగా మా దేవుడు తిరిగి వచ్చేటప్పుడు ఏం చేస్తాడు, వర్షాన్ని కురిపిస్తాడనే నమ్మకము ఆ బిడ్డ జీవితంలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయని వారు లేరండి. ప్రయత్నము చేస్తాం, మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలంటూ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రయత్నము చేస్తున్నావు. కానీ ఆ చిన్న పిల్లవాడికి ఉన్న నమ్మకం మనకు ఉన్నదా లేదా అన్నది నీకు నాకు మాత్రం మన హృదయాలకు తెలుసు, తెలుసండి. ఈరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనం చేసే ప్రార్థన ఫలిస్తుంది, మన ప్రయత్నం ఫలిస్తుందని నమ్మకము మనకు ఉన్నదా? మనకు విజయం సాధిస్తామనే నమ్మకము మన పనిని మనము మొదలు పెడుతున్నామా? విజయం సాధిస్తామనే నమ్మకంతోనే నువ్వు పనిని మొదలు పెడుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఈ ఉదయకాలమున మీ చదువుల్లో కావచ్చు, మీ ఉద్యోగాల్లో కావచ్చు, లేక మీ వ్యాపారాల్లో కావచ్చు, మీ యొక్క స్థితిగతుల్లో కావచ్చు, మీరు చేసే ప్రయత్నానికి దేవుని శక్తి తోడవుతుందని నమ్మండి. ప్రియులారా, మీరు చేసే ప్రతి ప్రయత్నానికి, ఈరోజు ఉదయమున నువ్వు చేసే ప్రతి ప్రయత్నానికి నువ్వు నమ్మాల్సింది ఏంటంటే నాకు దేవుని శక్తి తోడుగా ఉందని నమ్మ. ఈరోజు నువ్వు ఆలోచన చేయి నా ప్రియ సహోదరి సహోదరు, నీ జీవితంలో ఉన్న సమస్యల పరిమాణాన్ని చూడకు. అంటే అవి పెద్దవి, నాకు తీర్చలేని సమస్యలు చాలా ఉన్నాయి, నా జీవితంలో అనేకమైన కొండల్లాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి లెక్కలు వేయకండి. ఇక్కడ నువ్వు తీసుకోవాల్సింది ఏంటయ్యా అంటే నీకు నమ్మకాన్ని క్రియ రూపంలో మార్చు. నీ నిర్ణయం ఎలా ఉండాలి? నువ్వు తీసుకునే నిర్ణయం అనేది ఎలా ఉండాలంటే, నీ నమ్మకం అనేది ఎలా ఉండాలంటే క్రియలోకి, అంటే నీ నమ్మకం అనేది చేసే పనిగా నువ్వు మార్చాలి. మనం విజయం సాధిస్తామని నమ్మి ఈరోజు మనం అందరం చేయాల్సిన పనిని ఏం చేయాలంటే రెట్టింపు ఉత్సాహంతో మనము చేయాలి. నమ్మకంతో మనం చేసే ప్రతి చిన్న అడుగు రేపు మనల్ని ఉన్నతమైన స్థానంలో శిఖరాగ్రహాన నిలబెడుతుందన్న ఒక విషయాన్ని నా ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితాలలో మనం నమ్ముదాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మనకు బోధించిన మాట మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో, మీరు ఆవగింజంత విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రార్థించినప్పుడు, ఏంటంట ఆ నమ్మకం కలిగి ప్రార్థించినప్పుడు ఇక్కడ ఉన్న ఈ కొండను అక్కడికి వెళ్ళిపడు అని అంటే అక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పి యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకున్నాడు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మనతో ప్రభువు చెబుతున్నాడు. ఈరోజు ప్రార్థన చేస్తున్నావు, ప్రయత్నము చేస్తున్నావు. నువ్వు చేసే ప్రార్థన ప్రయత్నము ఫలిస్తుందని నమ్మకం నీ హృదయంలో కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు నమ్మకంతో రెట్టింపు ఉత్సాహముతో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, ఆయన నా సమస్యను తీర్చేవాడిగా ఉన్నాడు, నా ఆరోగ్యాన్ని కుదుటపరిచేవాడిగా ఉన్నాడు, నాకు తోడుగా ఉండి నా కుటుంబాన్ని దీవించేవాడిగా ఉన్నాడని ఉత్సాహముతో మరి నమ్మకముతో మనం అందరము కూడా మన రోజుల్లో మరొక దినమున మనమందరము కూడా దేవుని కృపను పొందుకుంటూ దైవికమైన ఆలోచనలతో, దైవికమైన ఆ తలంపులతో, ఉద్దేశాలతో, కార్యాలతో దైవికంగా మనం ముందుకు నడిపించబడదాం. దేవుడిచ్చిన కొద్దిపాటి జీవితంలో నమ్మకమైన దాసులుగా, నమ్మకమైన వారిగా ఉండి నమ్మకమైన వాడాన్ని దేవుని చేత ఆశీర్వదింపబడి దేవుని కృపను పొందుకుంటూ విస్తరింపబడుతూ ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మనం అందరము ఉండాలని ఈ ఉదయకాలంలో మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ నేను వీడికిలో బలపరుస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక. అందరికీ వందనాలు. ప్రార్థించడంలో ఏకీబద్ధం. చివరి ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, ఉదయకాలంలో నీ పాదాల చెంతకు నడిపించబడి
ప్రభా ఇది ఇటు రీతిగా మేమందరము నీ యొక్క కృప తండ్రి బలపట్టుకు తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మరి ఉదయకాలమున తండ్రి నీ పాదాల చెంతకు చేరుకొని ప్రభువా మేమందరము తండ్రి ఇటు రీతిగా తండ్రి మరి నీ యొక్క మీరు మాకు అనుగ్రహించిన ఈ జీవితంలో ప్రభువా మేము ప్రార్థించేవారిగా ఉన్నామని నమ్ముతున్నాం, ప్రయత్నం చేసేవారిగా ఉన్నామని నమ్ముతున్నాం. కానీ మా ప్రార్థనలోను మా ప్రయత్నాల్లోనూ తండ్రి మేము నీకు తండ్రి లోబడి బిడ్డలుగా ఉన్నట్టుకు తండ్రి మీరు ఇచ్చిన కృపలో తండ్రి మమ్మల్ని బలపరిచే విధానాన్ని బట్టి తండ్రి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభా నీ గొప్ప కార్యముల తండ్రి మా జీవితాల్లో జ్ఞాపకం చేయండి, ప్రతి విధమైన శోధన తప్పించండి, శాంతి సమాధానం నెమ్మది నీ కృపాక్షేములతో మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఇదిగో తండ్రి నమ్మకత్వాన్ని నమ్మకమైన జీవితాల్లో తండ్రి మేము నీ యొక్క వాక్యమునందు బలపడుతూ మా యొక్క దినదిన అభివృద్ధిని మేము పొందుకునే వారిగా ఉంటకు, దైనానంద జీవితంలో తండ్రి నమ్మకమైన వారిగా ఉంటకు మాకు సహాయం చేయమని ప్రభువా. అయా నీ వాక్యం నుండి విశ్వాసంతో మా జీవితాలలో రెట్టింపు ఉత్సాహంతో తండ్రి నమ్మకత్వాన్ని కలిగి తండ్రి నీ ద్వారా ఆశీర్వదింపబడే జనాంగముగాను బిడ్డలుగాను తండ్రి మేము ఉండుటకు సహాయం చేసి మాకు తోడుగా ఉండి నడిపించమని, ఇది రీతిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని ఈ మా కొద్దిమనలో ప్రభువాని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఉన్న సహవాసం ఎల్లవేళల మనకు మన కుటుంబాలకు మన యొక్క పరిచర్యకు మన దైనందిన జీవితంలో మన ప్రయత్నాలకు మన ప్రార్థనకు త్రియేక దేవుడితో గాక. ఆమేన్. అందరికీ వందనాలు.